ఐ కాంటూరింగ్ డెఫెక్ట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే బేసిక్లీ లైఫ్ స్టైల్. అంటే యంగ్ ఏజ్లో అంటే 30 ఇయర్స్ 25 ఇయర్స్కి రావటం అంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఇవి సెల్ఫ్గా క్యూర్ అయిపోతాయి ఆ ఏజ్లో. అలా కాకుండా కళ్ళ కింద గుంతలు పడితే ఒక్కొక్కసారి కాంటూర్ చేయటం కోసం ఫిల్లర్స్ అలాంటివి వాడి మళ్ళీ ఆ ఫుల్నెస్ తేగలుగుతాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ కళ్ళ కింద సంచులు, ఈ చర్మం వదులైపోవటం వల్ల బ్యాగ్స్ ఫామ్ అవుతాయి కదా, వాటిని మనం సర్జికల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్జికల్గా వెళ్ళి ఏదైతే ఫ్యాట్ ఒక పక్కన అక్యుములేట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసి ఆ కంటికి ఆ ఫుల్నెస్, ఆ ప్రాపర్ కాంటూర్ ఇవ్వగలుగుతాం. వాటిని బ్లెఫరోప్లాస్టీ సర్జరీస్ అంటారు. వాటితో మచ్చ ఏమీ పడదు, స్కార్ ఫ్రీ సర్జరీస్. ఇవన్నీ మళ్ళీ ఐ రీకాంటూరింగ్ చేయగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.